హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సింపుల్గా టేస్టీగా అయితే ఆప్రికాట్ డెలైట్ స్వీట్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాము. దానికోసం అయితే ఆప్రికాట్ని 3-4 గంటలు అయితే హాట్ వాటర్లో ఇలా నానబెట్టి పక్కనైతే పెట్టేసేయండి. ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 లీటర్ పాలు తీసుకొని బాగా అయితే కలుపుకుంటూ పొంగు రాకుండా చూసుకుంటూ ఉండండి. పక్కన అయితే కస్టర్డ్ పౌడర్ ఒక 2-3 స్పూన్లు తీసుకొని అందులో కొంచెం వాటర్ కలిపి బాగా అయితే ఉండలేకుండా బాగా అయితే కలిపేసేయండి. 1 కప్పు షుగర్ కూడా మిల్క్లో యాడ్ చేసి పొంగు రాకుండా గట్టి పడకుండా బాగా అయితే కలుపుతూ మనం కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ కూడా దాంట్లో వేసేసి బాగా అయితే కలిపేయండి. దగ్గరకు లైట్గా కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు అయితే మరగనిచ్చేసి పక్కనైతే పెట్టేసేయండి. మనం ముందుగా నానబెట్టుకున్న ఆప్రికాట్స్ని కూడా అలాగే బాయిల్ చేసేసేయండి. ఈ స్వీట్ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా కుదిరింది. ఇలా బాయిల్ చేస్తూ ఇందులో షుగర్ కూడా యాడ్ చేయండి. ఎప్పుడైనా మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఇలా స్వీట్ చేసి పెట్టండి, వాళ్ళు కూడా ఇష్టంగా అయితే తింటారు. ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే బాయిల్ చేసి పక్కనైతే పెట్టేసేయండి. ఫ్రెష్ క్రీమ్ తీసుకొని ఒక గిన్నెలో అందులో షుగర్ పౌడర్ కూడా వేసేసి బాగా అయితే కలిపేసేయండి. ఆప్రికాట్స్ని చల్లారిన తర్వాత మిక్స్ చేసి పేస్ట్ అయితే చేసేయండి. నేను ఇక్కడైతే బ్రెడ్ యూస్ చేస్తున్నా, కావాలంటే మీరు ప్లెయిన్ కేక్ కూడా యూజ్ చేయండి. టేస్ట్ చాలానే బాగా కుదురుతుంది. ఫస్ట్ అయితే బ్రెడ్ని ఇలా పెట్టేసి అందులో ఫ్రెష్ క్రీమ్ బాగా బ్రెడ్లకి అన్నిటికీ పూసి నెక్స్ట్ అయితే ఆప్రికాట్ పేస్ట్ కూడా బాగా కలిపేసి మనం చేసుకున్న మిల్క్ కస్టర్డ్ కూడా బాగా కలిపేసి మళ్ళీ అదే విధంగా వాటి మీద మళ్ళీ బ్రెడ్ పెట్టి మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ పూసి మళ్ళీ ఆప్రికాట్ పేస్ట్ కూడా పూసేసి కస్టర్డ్ మిల్క్ కూడా వేసేసి అందులో జీడిపప్పు కస్టర్డ్ ఆప్రికాట్స్వి కొన్నివి నేను ఇలా ముక్కలు చేసి వేసాను డెకరేషన్ కోసం. జీడిపప్పు చెర్రీస్ వేసి ఒక 3 or 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఎంతో టేస్టీగా సింపుల్గా అయితే ఆప్రికాట్ డెలైట్ స్వీట్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. నేను చేసిన ప్రాసెస్తోనే చేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.